ఈరోజు ప్రజాపాలన మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రతి ఎమ్మెల్యే గాంధీ భవన్కి వచ్చి ప్రజల సమస్యలు వాళ్ళకి ఏది ఉన్నా కానీ కూడా ఇక్కడ 10:30 నుండి 1 వరకు కూర్చొని ఎవరు వచ్చినా కానీ వాళ్ళ సమస్యలు తీర్చేదానికి మాకు ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే గారు రావడానికి పిలుపునిచ్చినారు. మహేష్ అన్న గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు కానీ జరగలేదు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, లేకుంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఇలాంటి జరగలేదు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ఆనందంగా ఉంది. చాలా మంది వచ్చి కొన్ని ఇష్యూస్ పైన ఇండ్లు లేవు కానీ, రేషన్స్ కార్డు కానీ, ఏది ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి చెప్పుకోవడం జరిగింది. నేను కూడా కన్సర్న్డ్ కలెక్టర్స్ కానీ, సెక్రటరీ కానీ, మినిస్టర్స్ కానీ వాళ్ళకి ఫోన్ చేసి కూడా వాళ్ళ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. జూపల్లి కృష్ణారావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసము రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా రేషన్ కార్డు గత 10 సంవత్సరాల్లో వాళ్ళ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డులు, సన్నబియ్యం, ప్రజలు ఈరోజు ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఏ గ్రామానికి పోయినా కానీ కూడా మాకు ఇంత మంచి ప్రభుత్వం ఎక్కడ చూడలేదు. గత 10 సంవత్సరాల్లో పింక్ కండువ వేసుకుంటేనే మీకు ఇండ్లు కానీ, మీకు ఇండ్లు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ల ముందు వాళ్ళతోని పేర్లు తీసుకొని ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ మీకు ఇండ్లు లేవు, ఏం లేవు, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ అని మాట్లాడేది. ఈ రోజు ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు మంజూరు చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ 3,500 ఇండ్లు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నా నియోజకవర్గం చూసినా కానీ దాదాపు 70% ఏవైతే ఇండ్లు అలాట్ అయినాయో, బేస్మెంట్లు కంప్లీట్ అయినాయి. దాంట్లో ఇమీడియట్ గా వాళ్ళ అకౌంట్లోనే ₹1,00,000 కూడా వాళ్ళ అకౌంట్లో కూడా పడుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ చూస్తే గాంధీ భవన్ లో నిజంగా ఒక పండగ వాతావరణం లాగా ఉన్నది మన ప్రభుత్వంలో అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు.